వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. మొత్తానికి తాడేపల్లి కంటైనర్ గుట్టు రట్టయింది. దానికి సంబంధించినటువంటి సీక్రెట్లు బయటకొచ్చాయి. ఏంటి అని చూస్తే నిన్న చాలా సంచలనం రేపినటువంటి ఒక కంటైనర్ సీఎం క్యాంప్ ఆఫీస్‌లోకి వెళ్ళడం, అది కూడా రాంగ్ రోడ్‌లో వెళ్ళడం. అట్ ది సేమ్ టైమ్ స్కానర్‌కి కూడా అందుబాటులో లేకుండా స్కానర్ నుంచి తప్పించుకొని లోపలికి వెళ్ళడం. అంటే వాళ్ళే పంపించారు. తప్పించుకొని ఏమి వెళ్ళలేదు దొంగచాటుగా. వాళ్ళే దొంగతనంగా లోపలికి తీసుకెళ్ళి మొత్తానికి అక్కడ దాదాపుగా చాలా సేపు ఉంచి అక్కడి నుంచి మళ్ళీ పంపించడం ఇదంతా జరిగింది. అయితే ఈ కంటైనర్ అసలు ఎక్కడిది? ఎక్కడి నుంచొచ్చింది? లోపలేమో పోలీస్‌కి సంబంధించినటువంటి నేమ్ ప్లేట్ ఉండడం, పోలీస్ వెహికల్ అని చెప్తూ ఉండడం. తర్వాత ఏదో ఒకటి రిలీజ్ చేశారు. ఒక వీడియోని మొత్తం రిలీజ్ చేసి, అది జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం యాత్రకు వెళ్తున్నారు కాబట్టి బస్సు యాత్రకి, ఆయనకి సంబంధించి ఫుడ్ ప్రిపరేషన్స్ చేసేటువంటి ప్యాంట్రీ వ్యాన్ అని చెప్పి అన్నారు. మరి పోలీసుల వ్యాన్‌లో ప్యాంట్రీ అనేది ఆశ్చర్యార్థకంగానే ఉంది. సరే అది కూడా పక్కన పెడితే, ఇప్పుడు తెలిసినటువంటి విషయం ఏంటంటే, వైఎస్ఆర్‌సీపీ పార్టీ 20,00,00,000 క్యాష్‌ని ఏపీఎస్ఆర్టీసీకి చెల్లించింది. నిన్న వెళ్ళినటువంటిది అదే అనేది చాలా మంది చెప్తున్నటువంటి విషయం. అయితే ఇందులో చాలా మతలబులున్నాయి. ఎందుకు ఏంటి అనేది చూస్తే 20,00,00,000 నగదుని తరలించడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. ఎందుకంటే ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉంది. దీనికో ఎగ్జాంపుల్ చెప్తా. ఈ రోజు నాకు జరిగినటువంటి ఒక సంఘటన. ఏంటి అనేది చెప్తే, ఇంటి దగ్గర నుంచి ఆఫీస్‌కి బయలుదేరాను. నాకు తెలుసున్నటువంటి ఒక పెద్ద మనిషి, "నాన్న కొంచెం అమౌంట్ అనేది ఉంది. ఈ అమౌంట్ తీసుకెళ్ళి అక్క వాళ్ళ ఇంట్లో ఇచ్చేసేయాలి. బ్యాంక్ ట్రాన్సాక్షన్ కాదు. వాళ్ళేంటంటే కొంచెం చిల్లర పేమెంట్‌లేవో చేయాలట ఇంట్లోను. దాని గురించని ఇది కావాలన్నారు" అంటే, "సరే బాబాయ్ పర్వాలేదు. నేను మేనేజ్ చేస్తాను. ఎంత" అనంటే, "బాబు 1,20,000 ఉంది" అని చెప్పి అన్నారు. అంటే ఇక్కడ ఎన్నికలకు కూడా అమల్లో ఉంది గదా! మరి వెళ్ళేటప్పుడు చెక్ పోస్ట్‌లుంటాయి అంటే, ఇప్పుడు బ్యాంక్‌కి వెళ్లి వేసేంత ఇది లేదు నాన్న. మళ్ళీ వాళ్ళు డ్రా జేసుకోవడం ఇదంతా కూడా ఇబ్బందయిపోతుంది. కొంచెం ఎమర్జెన్సీ అంటే, సరే ఒక పని చేయండి. ఈ ఫలానా క్యాష్ ఎక్కడి నుంచి డ్రా చేశారు అంటే రిసిప్ట్స్ ఉన్నాయన్నారు. 2 రిసిప్ట్స్ కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఇచ్చారు. ఫలానా చోట ఒక బ్యాంక్ నుంచి 50,000 ఇంకో బ్యాంక్ నుంచి 50,000 ట్రాన్సాక్షన్ డ్రా చేశారు. మిగతాది ఇంట్లో దాచుకున్నటువంటి చిల్లర ఖర్చుల అమౌంట్ ఏదో ఉంది. దాన్ని తీసి ఒక కవర్‌లో పెట్టి ఒక లెటర్ కూడా దాని మీద పెట్టి ఇచ్చారు. నేను వస్తున్నప్పుడు మా ఇంటి వైపు నుంచి వస్తున్నప్పుడు, నాకు మొత్తం ఆఫీస్‌కొచ్చే దగ్గరకి 4 చెక్ పోస్ట్‌లున్నాయండి. ఎన్నికల కమిషన్ వాళ్ళు పోలీసు చెక్ పోస్ట్‌లు. ఈ నగదు అక్రమ రవాణా జరగకుండా నిరోధించేటువంటి చెక్ పోస్ట్‌లు 4 ఉన్నాయి. ఫస్ట్ చెక్ పోస్ట్ దగ్గర నన్నేం ఆపల. ఎందుకంటే ఆఫీస్‌కి జస్ట్ మా బ్యాగ్ వేసుకొని వస్తాను కాబట్టి. రెండో చెక్ పోస్ట్ దగ్గర ఆపారు. ఆపి బ్యాగ్ చెక్ చేస్తే క్యాష్ కనిపించింది. పక్కకి పిలిచి, "అమ్మ ఏంటి దీనికి రిసిప్ట్స్ ఏమైనా ఉన్నాయా? ఎందుకంటే కోడ్ అమల్లో ఉంది మీకు తెలుసు కదా!" అంటే మొత్తం నా ఐడీ కార్డ్, సరే మీడియాలో పని చేస్తాను ఇవన్నీ కూడా చెప్పా. "ఓహ్! అవునా! ఓకే. మీకు తెలిసే ఉంటుంది. అయితే ఏంటి దీనికి డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా?" అంటే వెంటనే ఆ బ్యాంక్ రిసిప్ట్స్ 2 చూపించి, "ఎక్కడికెళ్తున్నాను ఫలానా వాళ్ళదని" వాళ్ళ ఫోన్ నంబర్‌లు కూడా ఉంటే ఫోన్ చేసి కన్ఫర్మ్ చేసుకొని, "ఓకేనండి. కాకపోతే ఇది కొంచెం రిస్కు. ఇంకోసారి ఇలాంటి పనులేమి పెట్టుకోకండి. ఎమర్జెన్సీ అంటున్నారు కాబట్టి ఓకే. మీ దగ్గర ఉన్నాయి కాబట్టి" అని వదిలేసారు. మిగతా రెండిటి దగ్గర కూడా స్లిప్ చూపించగానే అంటే ఎక్కువ సేపు ఏమి ఆపలేదు. క్యాష్ ఏమైనా ఉంది అని చెప్పి బ్యాగ్‌లో చూసిన వెంటనే రిసిప్ట్స్ ఇది అక్కడ ఆపారండి అని ఫోన్ చేసిస్తే అయిపోయింది. అంటే ఒక సామాన్యుడైనటువంటి నాకే కేవలం ఒక ఎమర్జెన్సీ పర్పస్‌లో ఒక 1,20,000 నేను తీసుకెళ్ళి ఎవరికో ఎమర్జెన్సీలో ఇవ్వాలి అక్క వాళ్ళ ఇంట్లో అంటే ఇంత తతంగం నాకు నడిచింది. అలాంటిది ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు కూడా అమల్లో ఉన్నప్పటికీ 20,00,00,000 నగదు అనేది ట్రాన్స్‌పోర్టేషన్ ఎలా జరిగింది? అసలు ఈ నగదు ఎక్కడిది? నార్మల్‌గా ఇది ఎందుకు జరిగిందనేది ఒక ఇది తీసుకుంటే దీని వెనకాల ఉన్నటువంటి సంగతి ఏంటనేది చూస్తే, జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధం సభలేవైతే పెట్టారో, ఆ సభలకి వైఎస్ఆర్‌సీపీ వాళ్ళకి ఏపీఎస్ఆర్టీసీ బస్సులు అద్దెకిచ్చిందట. ఇది కొత్త విషయం మరి. సో, ఇచ్చిన తర్వాత దానికి సంబంధించిన పేమెంట్లు ఇవన్నీ కూడా వాళ్ళు చెయ్యాలి. ఆన్‌లైన్ పేమెంట్సే ఉంటాయి. ఏ పార్టీ వాళ్ళు గాని ఎవరన్నా ఒక బస్సు అద్దెకు తీసుకుంటున్నారు అంటే, క్యాష్ పేమెంట్స్ ఏం కాదు. మొత్తం అంతా ఆన్‌లైన్‌లోనే ట్రాన్సాక్షన్ చేయాలి వాళ్ళకి. లెజిటిమేట్‌గా ఇది ఉండేలాగా. ఏపీఎస్ఆర్టీసీ రికార్డ్స్‌లో కూడా ఈ 20,00,00,000 ఎంటర్ అయింది అనేది నిన్న స్పష్టంగా తెలిసినటువంటి అంశం. దీని మీద ఆ కంటైనర్‌లోనే వెళ్ళింది అనేది అనుమానం వ్యక్తం చేస్తూ, అది సీసీటీవీ ఫుటేజ్ అంతా కూడా ఆ కంటైనర్‌కి సంబంధించింది రిలీజ్ చేయండి అంటే, అక్కడ ఉన్నటువంటి ఎస్పీ గారు, డీఎస్పీలు వీళ్ళెవరు కూడా ఆహ్, పట్టనట్టుగానే వదిలేసారు. మరి ఎన్నికల కమిషన్ ఇక్కడ ఏం చేస్తోంది? నా సూటి ప్రశ్న సమాధానానికి. ఏం చేస్తోంది? 20,00,00,000 నగదు తరలించారు అనేటువంటిది ప్రముఖ వార్తాపత్రికల్లో, ఛానళ్లలో, సోషల్ మీడియాల్లో కోడై కూస్తున్నప్పటికీ ఎన్నికల కమిషన్ ఎందుకు తీసుకోవట్లేదు? పోనీ ఇదేమన్నా విజిల్ దీంట్లో ఏమైనా అప్‌లోడ్ చేసి పెడదామా అంటే విజిల్‌లో పెట్టడానికి భయపడిపోతున్నారు చాలామంది. ఎందుకంటే కంప్లెయింట్ ఇచ్చిన వాడు ఎవడు, ఎక్కడ, ఏంటి అనే వివరాలన్నీ కూడా బయటికెళ్ళిపోతున్నాయి. బయటికెళ్ళిపోతున్నాయి.
ఆఫ్టర్ ఆల్ ఒక 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 చోట ఉన్నటువంటి జెండాల్ని, ఫ్లెక్సీలని వీటికి సంబంధించి ఒక అతను ఇలా ఉన్నాయండి, ఎన్నికలు కూడా అమల్లో ఉంది కదా! మరి వీటిని క్లియర్ చేయలేదు అని చెప్పి పెట్టిన దానికి, డైరెక్ట్‌గా అది వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తలు వాళ్ళ వాట్సాప్ గ్రూపుల్లోకెళ్ళిపోయింది. సో, ఇంక రక్షణ ఏది? ఎన్నికల కమిషన్ దీనికి ఏం సమాధానం చెప్తుంది? సో, రూ. 20,00,00,000 నగదు ఎక్కడి నుంచి మొబిలైజ్ చేశారు? ఎక్కడి నుంచి వచ్చింది అసలు క్యాష్ అనేది? ప్రతీదీ కూడా 50,000కి మించి ఎవరు క్యాష్ క్యారీ చేయడానికి వీల్లేదు అని స్పష్టమైనటువంటి మార్గదర్శకాలు ఇచ్చినప్పుడు, మరి ఎందుకని చెప్పి ఇంకా దీని మీద మీనమేషాలు లెక్కపెడుతోంది ఎన్నికల కమిషన్. అసలు తెలుసా వాళ్ళకి? తెలీదా? లేదు రూల్స్ అనేవి కేవలం సామాన్యులు మాత్రమే, మనలాంటి వాళ్ళకి మాత్రమే పెట్టి, మనం ఏదో కష్టపడి అప్పో సొప్పో చేసి అవసరం కోసం నగదు తీసుకువెళ్తూ ఉంటే, ఇగో ఈ నగదు ఎక్కడి నుంచి వచ్చిందని ఇబ్బంది పెట్టేటువంటి తరుణం మనం చూస్తున్నాం. ఎంతో మంది సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే పెళ్ళిళ్ళకి వాటిలకి ప్రతి దానికి కూడా వాళ్ళు వెళ్ళి ఏటీఎం నుంచో, బ్యాంక్ నుంచో డబ్బులు తెచ్చుకోలేరు. ముందే డ్రా చేసుకొని చేతిలో పెట్టుకుంటారు. కనీసంలో కనీసం 1,00,000, 2,00,000 అయితే చేతిలో పెట్టుకొని తిరుగుతారు. ఎప్పుడు ఎవరికి ఏం పేమెంట్ ఇవ్వాల్సొస్తుందో అని. అలాంటి వాళ్ళవి కూడా అయ్యా పెళ్ళుంది, పెళ్లి కోసం ఇక్కడ తెచ్చామంటే మీరు పేపర్లు చూపించాల్సిందే. ఎక్కడ డ్రా చేశారు? ఎవరిచ్చారు ఈ నగదనేది చూపించాల్సిందే. పెళ్లి అన్నా ఒప్పుకోరు. పెళ్లి కార్డు చేతిలో పెట్టుకున్న పెళ్లిగా ఇదైతే ఏంటి క్యాష్ ఎందుకు పెట్టుకున్నారు? ముందు పేమెంట్లని చేయొచ్చు కదా అనేటువంటి ప్రశ్న అడుగుతారు. అదేదో వాళ్ళకి ముందెళ్ళి అయ్యా మా ఇంట్లో పెళ్లి ఉంది, దయచేసి మేగో ఇక్కడి నుంచి ఫలానా క్యాష్ తెచ్చుకుందాం అనుకుంటున్నాం. పర్మిషన్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి సామాన్యులకు ఉంది. కానీ ఇక్కడ ఈ రాజకీయ నాయకులకి, రాజకీయ పార్టీలకి మాత్రం ఇన్ని కోట్ల రూపాయల నగదు ఇలా తరలిస్తూ ఉంటే ఎన్నికల కమిషన్ ఏం చేస్తోంది? అసలు ఎక్కడిది 20 కోట్ల క్యాష్ జమ చేసి పెట్టారు వైఎస్ఆర్‌సీపీ సీఎం క్యాంప్ ఆఫీస్‌లో వాళ్ళ పార్టీ కార్యాలయం దగ్గర అనేది వచ్చినప్పుడు ఎన్నికల కమిషన్ సుమోటోగా తీసుకుని ఎందుకు దీని మీద చెప్పట్లేదు? అలాగే ఆ వెహికల్ మూవ్‌మెంట్స్ అనేది సీసీటీవీ ఫుటేజ్ ఎందుకు బయట పెట్టడం లేదు? అంటే నిజంగానే అది ప్యాంట్రీ కార్ అయినప్పటికీ కూడా వాళ్ళు చూపించినట్టుగా నిజంగానే ప్యాంట్రీ కార్ అయితే అందులో కూడా మార్ఫింగ్ అనేది తెలిసిపోతుంది ఈజీగా. ఆ క్యాష్‌ని ఎక్కడి నుంచి ఎవరు ఎలా మొబిలైజ్ చేసి పంపించారు? సో, మొత్తం ఇందులోనే ఉంది అసలు గుట్టంతా కూడా. ఇది మాత్రం 20 కోట్లు మాత్రమేనా? ఇంకా ఎంతైనా ఉందా? ఎక్కడికైనా పంపిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి బస్సును కూడా తనిఖీ చేయాలిప్పుడు. ఆయన ఆపద్ధర్మ ముఖ్యమంత్రి. ఎందుకంటే ప్రతిపక్ష నేతలకు సంబంధించినటువంటి వెహికల్స్ అన్నీ కూడా రోజుకి 4 సార్లు తనిఖీ చేస్తున్నటువంటి అధికారులు ఎందుకు జగన్మోహన్ రెడ్డి బస్సును ఎందుకు తనిఖీ చేయట్లా? ఆయన కాన్వాయ్‌ని తనిఖీ చేయండి. అనుమానాలు ఎన్నికల కమిషన్ ఇప్పుడు పరిపాలనలో ఉంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాదు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి మాత్రమే ఆయన. ఆయన కూడా ఇప్పుడు ఎన్నికల కమిషన్ రూల్‌లోకే వస్తాడు. మరి ఆయన్ని ఎందుకు చెక్ చేయట్లేదు బస్సు ఇవన్నీ కూడా? సమాధానం లేదు. మరి ఏం జరుగుతోంది? ఈ 20 కోట్లేనా? ఇంకా ఏమన్నా ఉన్నాయా? ఎందుకంటే ప్రతి చోట బయటపడుతున్నాయి ఒక్కొక్క దానికి సంబంధించి. మరి ఇంకా ఎంతెంత బయట పడతాయి అనేది ఎన్నికల కమిషన్ వాళ్ళు కాస్త దృష్టి పెట్టాలి. దీని మీద మీ అభిప్రాయం ఏమనుకుంటున్నారు? కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.